ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. స్కాంద పురాణంలో సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రమును అర్థసహితంగా తెలుసుకుందాము. బ్రహ్మ మానసపుత్రుడు, బ్రహ్మజ్ఞాని, సర్వజ్ఞుడు అయిన సనత్ కుమార మహర్షిని ఆశ్రయించి కొంతమంది ఋషులు దేనిని జపించితే దారిద్ర్యం ధ్వంసమయ్యి ధనప్రాప్తి కలుగుతుందో, మృత్యు వినాశనం జరుగుతుందో, ఏ మంత్రం భక్తిముక్తిప్రదమైనదో, దేని వలన ధర్మార్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయో, ముఖ్యంగా అన్ని విద్యలలోనూ సారభూతమైన బ్రహ్మ విద్య దేనిని జపించడం వల్ల లభిస్తుందో తెలియచేయమని అత్యంత భక్తి శ్రద్ధలతో కోరడం జరిగిందని తెలుసుకున్నాం కదా. లోకహితం కోరి వారు అడిగిన ప్రశ్నలకు సంతోషించి వారిని ఆశీర్వదించి సనత్ కుమార మహర్షి పూర్వము బ్రహ్మ, విష్ణు, మహాదేవ, మహేంద్రాది దేవతలు స్తుతించిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనంతమైన నామములు వారికి ఉపదేశించడం జరిగింది. అస్య శ్రీ లక్ష్మీ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఆనందకర్దమ చిక్లీతేంద్రియా సుతాదయో మహాత్మానో మహర్షయః. శ్రీ లక్ష్మీదేవి యొక్క దివ్యమైన పవిత్రమైన నామస్తోత్రం మహామంత్రమును ముందుగా దర్శించిన ఋషులు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అనే ఋషులు. ఈ ముగ్గురు ఋషులు మన్మధుని అంశకు సంబంధించిన వారు కాబట్టి ఒక విధంగా లక్ష్మీనారాయణుల మానసిక పుత్రులుగా ఈ ముగ్గురు ఋషులను మనం భావించవచ్చు. వాస్తవానికి శ్రీ సూక్తంలో చెప్పబడిన నామములన్నీ కూడా ఈ ఋషులు దర్శించి తెలియచేసినవే. శ్రీ సూక్తంలో 17వ మంత్రంలో వీరి గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. వీరు దర్శించిన ఆ లక్ష్మీ మంత్రరాజమునే త్రిమూర్తులతో సహా ఇంద్రాది దేవతలంతా కూడా స్తుతించడం జరిగింది. తరువాత ఈ స్తోత్రానికి ఛందస్సు అనుష్టుప్. 8 అక్షరాలు ఒక పదముగా చేకూర్చబడితే అనుష్టుప్ ఛందస్సు అంటారని ఇంతకుముందు మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాం. ఇక ఈ మంత్రానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి, విష్ణుమాయ శక్తి. ఆ తల్లి కరుణా కటాక్ష ప్రసాదాన్ని వాంఛిస్తూ సకల అభీష్టాలు సిద్ధింపచేసుకోవడం కోసం జపించుతున్నాము. శ్రీ మహాలక్ష్మి ప్రసాద ద్వారా సర్వేష్టార్థ సిద్ధద్యే జపే వినియోగ. ఈ స్తోత్రాన్ని జపరూపంగా ధ్యానించేవారు తాము గురుముఖత నేర్చుకున్న అంగన్యాస కరన్యాసాలు చేసి స్తుతి ప్రారంభిస్తారు. అయితే స్తోత్ర పారాయణ చేయదలుచుకున్నటువంటి మనలాంటి వారు మన యొక్క గురు పరంపరను స్మరించుకుని పూర్వపీఠికను పఠించి స్తోత్ర పారాయణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే భక్తి శ్రద్ధలతో దీనిని పఠించినప్పుడే సరైనటువంటి ఫలితము లభిస్తుంది. లేకపోతే అది శబ్దరూపంగా మాత్రమే మిగిలిపోతుంది. దీన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞప్తి అందు ఉంచుకోవాలి. ఇక ముందుగా ధ్యాన శ్లోకాన్ని పఠించుదాం. పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామహర్నిశం. పద్మమును నాభియందు కలిగి ఉండుట వలన భగవానుడు పద్మనాభుడని స్తుతించబడుతున్నాడు. పద్మము జ్ఞానానికి ప్రతీక.
తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి తద్వారా సకల జీవులు ఉద్భవించడానికి కారణమయ్యాడు. బ్రహ్మను వ్యక్తం చేయగలిగిన ఆ ఆదిదేవుడు సమస్త దేవతాగణాలకు ప్రభువై ఉన్నాడు. అతని ప్రియ అర్ధాంగి దేవిగా లక్ష్మీదేవిని ఇక్కడ స్తుతించడమైనది. ఆ తల్లి పద్మముల వంటి నయనాలు కలిగి పద్మమునే ఆసనముగా చేసుకుని పద్మం వంటి ముఖము కలది అయి 2 హస్తాలయందు పద్మములను ధరించి శుద్ధ జ్ఞాన తేజ రూపిణిగా మనకు కనిపిస్తోంది. ఆ లక్ష్మీదేవికి అనిశము నేను నమస్కరించుతున్నాను. పూర్ణేందు బింబవదనాం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాభ్యాం జాయే చంద్ర సహోదరీ. చంద్రబింబము వంటి ముఖము కలది, రత్నాభరణాలు ధరించి వరద అభయ హస్తములతో దర్శనమిస్తున్న చంద్రుని సోదరి అయిన లక్ష్మీదేవిని మనస ధ్యానిస్తున్నాను. ఇచ్చారూపాం భగవత సచ్చిదానంద రూపిణీ సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్థలాలయాం దయాళుమనిశం ధ్యాయే సుఖసిద్ధిస్వరూపిణీ. సంకల్పమాత్రమున కోరిన రూపాన్ని ధరించగలిగేది సర్వజ్ఞురాలు సర్వజనని సచ్చిదానంద రూపిణి తన పతి అయిన విష్ణుమూర్తి వక్షస్థలమును శాశ్వత నివాసముగా చేసుకున్నటువంటిది సుఖ సిద్ధి స్వరూపిణి అయిన దయారూప ఆ లక్ష్మీదేవిని నిరంతరము శిరస నమస్కరించి నేను స్మరించుకుంటున్నాను, ధ్యానిస్తున్నాను. ఇక శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రమును నేర్చుకోవడం ప్రారంభించుదాం. ముందుగా 2 శ్లోకాలను నేర్చుకుందాం. నిత్యాగతానంత నిత్యా నందిని జనరంజనీ నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ మహాలక్ష్మీ మహాకాళీ మహాకన్యా సరస్వతీ భోగవైభవ సంధాత్రీ భక్తానుగ్రహకారిణీ. నిత్యాగతానంత నిత్య. ఉపాసకుడు దారిద్ర్య ధ్వంసిని ఐశ్వర్య ప్రదాత అయినటువంటి లక్ష్మీదేవిని ఇలా నిత్యాగత అనంత నిత్య అని భావిస్తున్నాడు. నిత్యము ఎల్లప్పుడూ తనకు ఇహ సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి తగిన సిరి సంపదలు ఒసగేది, ఎల్లప్పుడూ తనను వీడకుండా ఉండేది, అనగా తన గృహంలో శాశ్వతంగా ఈ సంపదలన్నీ ఉండేలా అనుగ్రహించేది అయిన ఆ తల్లి నిత్య అనే తరిగిపోని షోడశ కళతో వెలుగొందుతూ సర్వ శుభాలను తనకు ప్రాప్తింపచేస్తోంది. అంతేకాదు అనంత నిత్య. అనంతము అంటే హద్దులు లేనటువంటిది, పరిమితులు లేనటువంటిది. ఆకాశము సముద్రము ఎలా అనంతమైనవిగా ఉంటాయో అలా అనంతమైనటువంటి సంపదలు, అంటే తన ఊహకి అందనటువంటిది, తను ఊహించలేనంత తరిగిపోయినటువంటి సంపదలు తనకు ప్రాప్తింపచేస్తోంది ఆ తల్లి. నందిని జనరంజని. సమస్త దారిద్ర్యాలు తొలగిపోయి అంతులేని సిరి సంపదలు లభ్యమవడం వలన తనకు ఎంతో ఆనందాన్ని, మనసుకు ప్రశాంతతను ఆ తల్లి చేకూరుస్తోంది. అలా అన్ని రకాల ఈతి బాధలు తొలగిపోవడం వల్ల ఆ మనసులకు స్వాంతన లభించి ఆ తల్లి పట్ల కృతజ్ఞతాభావంతో ఎల్లప్పుడూ కూడా ఆ తల్లిని స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండడం జరుగుతోంది అని. ఇది ఇహ సంబంధమైన భావము. ఇక మనం ఆధ్యాత్మికంగా నిత్యాగతానంత నిత్య ఆ తల్లిని
దర్శించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత తరిగిపోని ఆస్తులున్నా, భోగ భాగ్యాలు అనుభవిస్తున్నా, ఆ లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలిచిపోయి దారిద్ర్యాన్ని దరిదాపులకు రాకుండా చేసిన ఒక్క విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఏమిటంటే మనము శాశ్వతం కాదు. భోగభాగ్యాలు అనుభవించడానికి ఈ శరీరం ఎంతకాలం సహకరిస్తుంది, ఎంతకాలం పడిపోకుండా ఉంటుంది. కాబట్టి అవసరాలకు తగిన ధనప్రాప్తిని పొందిన తరువాత మనం కోరుకోవలసింది శాశ్వతమైన ఆనందాన్ని. అంతేగాని మన తరాలకు నిలబడేటువంటి విధంగా మన వారసులకు, మన పిల్లలకు, వాళ్ళ యొక్క పిల్లలకు ఇంకా ఆస్తులు కూడబెట్టాలనేటువంటి తపన నుంచి మనం బయటపడాలి. మనం కోరుకోవలసినటువంటి బ్రహ్మానందానుభూతి. అప్పుడు కదా నిత్యాగత అనంత నిత్య, ఎల్లప్పుడూ శాశ్వతంగా అనంతంగా ఉండాలని మనం కోరుకోవలసింది ఆ తల్లి కరుణా కటాక్షము. అలా ఆ తల్లి మనని కరుణించినప్పుడు కలిగేటువంటి ఆనందమే శాశ్వతమైనటువంటి ఆనందం. ఇక ఆ తల్లి నందిని అనగా కామధేనువైన సురభి వంశానికి చెందిన గోరూప ధేనువు. కామధేనువు అంటే తెలుసు కదా, కోరినవన్నీ లభ్యమయ్యేలా చేస్తుంది. అలాగే ఈ నందిని అనే గోరూప ధేనువు పూర్వం వశిష్ఠాశ్రమంలో ఉండేది. ఆ మహర్షి అతిథి సత్కారాలకి కావలసినవన్నీ కోరినంతనే ఈ ధేనువు అనుగ్రహిస్తూ ఉండేది. దీనిని గురించినటువంటి ఒక పురాణ గాథ ఉంది. ఆ నందిని అనే ధేనువు యొక్క అమృతతుల్యమైన పాలు తాగిన వారు వృద్ధాప్యం లేకుండా నిత్య యవ్వనులుగా ఉంటారు అని. ఇదిలా ఉండగా అష్టవసువులలో ద్యో అనే వసువు యొక్క భార్య ఈ ధేనువును పొందాలని ఉబలాట పడితే, ఈ ద్యో అనేటువంటి వసువు మిగిలిన వసువులను సంప్రదించి ఆ ధేనువుని ఆ ఆశ్రమం నుంచి దొంగలిస్తాడు, అపహరిస్తాడు. వశిష్ఠ మహర్షి విషయం తెలుసుకుని అష్టవసువులను మానవులుగా జన్మించమని శపిస్తే వారు శాప విమోచనం కోసం వశిష్ఠుని ప్రార్థిస్తారు. మనసు కరిగి ఆ మహర్షి పుట్టిన కొన్ని గంటల్లోగా మీరు మరణిస్తారు, తిరిగి దేవలోకం చేరుకుంటారని శాప విమోచన మార్గం చెప్తాడు. కానీ ఈ జో అనేటువంటి వసువు మాత్రం ఆ ధేనువుని తిరిగి వశిష్ఠునికి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నువ్వు మాత్రం భూలోకంలో చాలా కాలం నివసిస్తావు, అయితే ఎప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా మరణం కోరుకుంటే అప్పుడు నీకు ఆ మరణం సంభవిస్తుంది అని చెప్పి అంటాడు. ఆ ద్యో అనే వసువే భీష్ముడుగా మహాభారతంలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఇది కేవలము తెలుసుకోవడానికి చెప్పినటువంటి విషయం. ఇక అలాంటి నందిని స్వభావము కలదిగా, అంటే కోరుకున్న వాటిని ప్రసాదించే తల్లిగా, భక్తులను ఆనందింపచేసేది, వారి మనసును రంజింపచేసేది అయిన తల్లి మనని అనుగ్రహించినప్పుడు మనం కోరుకోవలసింది శాశ్వతమైనటువంటి ముక్తి, మోక్షము, కైవల్యమే కానీ భోగభాగ్యాలు కాదు కదా. ఇక ఆ తల్లి నిత్య ప్రకాశిని, స్వప్రకాశ రూపిణి. తనచే సృష్టించబడిన ఈ సమస్త జగత్తును చైతన్యవంతం చేసేది, ప్రకాశింపచేసేది అయి ఉండి జ్ఞాన ప్రకాశమే తన స్వరూపంగా కల ఆ జగన్మాత ప్రజలందరి చేత ధ్యానింపబడేటువంటిది, జ్ఞాన ప్రకాశ రూపిణిగా శోభిల్లబడేటువంటిది ఆ తల్లి. ఇక ఆ శ్రీలక్ష్మి ఎన్ని స్వరూపాలతో దర్శనమిస్తుందో రెండో శ్లోకంలో చెప్పడమైంది. మహాలక్ష్మీ మహాకాళీ మహాకన్యా సరస్వతీ భోగవైభవ సంధాత్రీ భక్తానుగ్రహకారిణీ. మహాలక్ష్మి, మహాకాళి ఈ రెండు నామములు అనుసంధించబడి ఉన్నాయి.
మహా అంటే ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక లక్ష్మీప్రదం అంటేనే శుభకరము, మంగళకరం కదా. సర్వ శోభలను అందించేది, సర్వ శుభాలను అందించేది ఆ తల్లి. శ్రీ సూక్తంలో ఆ లక్ష్మీదేవి యొక్క వైభవం అంతా చాలా మనోహరంగా వర్ణించబడి ఉంది. ఆ దేవి కరుణా కటాక్షాల వల్లనే సృష్టి, స్థితి, లయ కార్యములు నిర్వహించబడుతున్నాయి. లక్ష్మి అనగా సకల సంపదలు, వాటి ద్వారా ఆనందాన్ని కలిగించేది. అంత మాత్రమే కాదు, భౌతిక జగత్తుకు వెలుపల కూడా వ్యాపించి ఉన్న సర్వశక్తి చైతన్య రూపిణిగా మనము ఆ తల్లిని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే స్థితికారిణి, ఆ దేవి చైతన్యం వల్లనే స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి ఈ జగత్తునంతా కూడా పాలన చేస్తున్నాడు. అలాగే ఆ తల్లి లయకారిణి కూడా. లలితా సహస్రనామాల్లో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని జగన్మాతను స్తుతించడమైంది కదా. కళ్ళు తెరిస్తే సృష్టి, ఆ చూపు నిలబెట్టితే స్థితి, కళ్ళు మూస్తే విలయం. అలా లక్ష్మీదేవి స్థితికారిణిగా కూడా స్తుతించబడుతోంది. ఆ తల్లి తనచే సృష్టించబడినటువంటి జగత్తును అంతటినీ కూడా చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. సాక్షిభూతగా తాను మిగిలిపోతూ వారినందరినీ కూడా, సృష్టిని అంతటిని కూడా క్రమబద్ధంలా జరిగేలాగా, నియమబద్ధంలా వాళ్ళు నడుచుకునేలాగా అది చూస్తూ ఉంటుంది ఆ తల్లి. ఇక కొల్హాపురంలో ఆరాధించబడే మహాలక్ష్మి, ఆ తల్లిని పార్వతీదేవి అంశగానే భక్తులు భావిస్తారు. ఆయుష్ సూక్తం అని ఒకటి ఉంది. అందులో పార్వతీదేవి, లక్ష్మీదేవి ఈ పదాలు రెండు పర్యాయ పదాలుగా ప్రయోగించబడ్డాయి. సకల ప్రపంచాలకు మొదటిదైనటువంటిది, అంటే ఆది అయినటువంటి త్రిగుణ స్వరూపురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మి అని మార్కండేయ పురాణంలో కూడా చెప్పబడింది. అలా సృష్టి, స్థితి, లయకారిణి రూపంలో మహాలక్ష్మి, ఆ తల్లి అనుగ్రహించితే ఇహపర ఐశ్వర్యాలన్నీ కూడా లభ్యమైనట్లే. మనం కోరుకోవాల్సిన ఐశ్వర్యం ఆ దేవి యొక్క పద సన్నిధి. అవునా? ఇక ఆ తల్లి మహాకాళిగా కూడా ప్రస్తుతించబడుతుంది. మహాలక్ష్మి అంటే సృష్టికారిణి, మహాకాళి అంటే లయకారిణి. ఉన్మేష నిమిషోత్పన్న భువనావళి, విపన్న భువనావళి. పార్వతీదేవి అంశగా కాళీమాతను గురించిన వివరణ దేవీ భాగవతంలో చాలా విపులంగా ఉంది. సాధారణంగా కాళీ అనగానే ఆ యొక్క స్వరూపము చాలా రౌద్రంతో భయంకరంగా మనకి గోచరమవుతూ ఉంటుంది, అట్లా భావిస్తూ ఉంటాం మనం. కానీ కాళీ అంటే కాలస్వరూపిణి, కాల నియమాన్ని రూపొందించి పరిరక్షించేది ఆ దేవి, ఆ తల్లి అయినటువంటి మహాకాళి. భూత భవిష్యత్ వర్తమాన కాల నిర్దేశిని ఆమె. కాలానుగుణంగా జీవులను నియంత్రించేది కూడా ఆ తల్లి. కల్పాలు, యుగాలు, సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు, క్షణాలు, ఇంకా ఇంకా కాల విభజన చేసి ఎప్పుడు దేనిని ఎలా అంతం చేయాలో, లయం చెయ్యాలో సంకల్పించేది ఆ కాళీ తల్లి. కాలాన్ని విభజించేది, కాలాన్ని నియంత్రించేది అయినప్పటికీ ఆ కాళీమాత కాలాతీత స్వరూపిణి. సృష్టినంతటినీ లయింపచేసే మృత్యుదేవతను కూడా లయం చేసే శక్తి స్వరూపిణి ఈ మహాకాళి. ఆ తల్లిని స్తుతిస్తూ కాళిదాస్ మహాకవిలా అంటాడు, ఓ తల్లి, ఈ కనిపించు జగత్తు సత్యమా అసత్యమా అని మా హృదయంలో ఒక సందేహం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ సందేహ వికల్పం అనే బంధనాన్ని నువ్వు పోగొడుతున్నావు కదా. అంతేకాదు సకల ప్రాణులను నశింపచేసే యముని కూడా, అంటే ఆ మృత్యు దేవతను కూడా నువ్వు నశింపచేస్తున్నావు అని స్తుతించాడు. ఆ లక్ష్మీదేవిని కాళీ స్వరూపంగా ఈ స్తోత్రంలో స్తుతిస్తున్నాము అంటే పరాశక్తి అంశయే లక్ష్మీదేవి అని మరోమారు మనం తెలుసుకోవలసి ఉంది.
అలాగే ఉజ్జయిని నగర పీఠాధీశుడైనటువంటి మహాకాళుని యొక్క భార్యగా మహాకాళి ఉపాసకులచే ఆరాధించబడుతుంది. దశమహావిద్యలలో మహాకాళి విద్య అనేది ఒకటి ఉంది. ఆ దేవి గురించినటువంటి తాంత్రిక విద్య అంతా కూడా ఆ మహాకాళి విద్యలో ఉంటుంది. ఈ కాలపాసాల నుంచి మనల్ని విముక్తి చేయమని ఆ దేవుని మనం ప్రార్థన చేయాలి. అలాగే మహాకన్యా సరస్వతి. కన్య అనగా వివాహిత కానిది అని వ్యవహారికమైనటువంటి అర్థం ఉంది కదా. లక్ష్మీదేవిని ఇక్కడ కన్యగా స్తుతించడం జరిగింది. ఎలా అంటే సృష్టి ఆవిర్భావానికి ఈ దేవియే కారణమైనప్పుడు ఆ తల్లి సంకల్పమాత్రాన సృష్టి కార్యం సంభవించినప్పుడు ఆమె ఒక్కతే శక్తి చైతన్య స్వరూపునిగా ఉన్నప్పుడు ఇక దాంపత్యం అనేది ఉండదు కదా. అలాగే కన్య అంటే ఎప్పుడూ నిత్య యవ్వనిగా ఉండేది, ఎటువంటి మార్పులకు లోను కానిది. అలా ఆ దేవి మహాకన్య. నవరాత్రుల్లో దుర్గాదేవి ప్రతిరూపంగా కన్యలను పూజించడం ఒక సాంప్రదాయం ఉంది కదా. సృష్టి స్థితి లయకారిణి స్వరూపిణి అయిన ఆ దేవిని మహాకాళిగా మనం ఆరాధిస్తూ వచ్చాం. అలాగే శ్రీ లక్ష్మీదేవి ఆ మహాలక్ష్మిని సరస్వతిగా కూడా ప్రస్తుతించడం జరుగుతుంది. అజ్ఞాన కల్పితమైనటువంటి మోహజనితమైనటువంటి ఈ మాయా వ్యోమోహోల జగత్తు నుంచి తప్పించి జీవులకు జ్ఞానభిక్ష ప్రసాదించే దేవి స్వరూపమే సరస్వతి. వేద స్వరూపిణిగా సరస్వతి సూక్తంలో ఈ జగన్మాత అభివర్ణించబడింది. ఈ తల్లి జ్ఞానమే చైతన్యము, అదే నిత్యానందము. అటువంటి జ్ఞానాన్ని వసగేది ఈ జగన్మాత. ప్రాణుల జిహ్వపై వాక్కు రూపంగా ప్రకాశించేదై లౌకిక విద్యలే కాకుండా అర్హులైన వారికి అద్వైత విద్యను కూడా అనుగ్రహించేది ఈ సరస్వతీదేవి. అందరి జ్ఞాన దృష్టులు ఈమె యందే ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ తల్లిని సరస్వతి అనేటువంటి నామంతో స్తుతించడం అవుతూ ఉంటుంది. వాసిష్ఠ రామాయణం ఏం చెప్తుందంటే జ్ఞాన ప్రవాహిని అయిన ఈ తల్లి సరస్వతీ నదిగా ఉంది అంటుంది. అంటే భక్తులచే ఆరాధించబడేటువంటి ఆ జగన్మాతను ప్రకృతిలో ఒక భాగంగా నదీ స్వరూపంగా కూడా మనం ఆరాధించడం జరుగుతుంది. భక్తులచే పూజించబడుతున్నటువంటి పరాశక్తి అంశైన ఈ సరస్వతీదేవిని నవరాత్రులలో ఆరాధించడం ఒక సాంప్రదాయం కదా. శుద్ధ జ్ఞానాన్ని ప్రసాదించవలసిందిగా ఆ తల్లిని మనం ప్రార్థించుదాం. ఇలా మహాలక్ష్మి, మహాకాళి, మహాకన్య, మహాసరస్వతి రూపంగా దర్శనమిస్తున్నటువంటి లక్ష్మీదేవి భోగ వైభవ సంధాత్రి. భోగాలు, సకల ఐశ్వర్యాలు ఉంటే, సకల సంపదలు ఉంటే చాలా భోగులుగా చక్కగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది అని. కేవలం భోగం అనేటువంటిది కాదు, వైభవం అనేటువంటిది కూడా. ఏమిటా వైభవం అనేటువంటిది? అంత భోగ భాగ్యాలతో వాడు తూగుతూ 10 మందిలో సమాజంలో వాడు ఒక గుర్తింపుని తెచ్చుకోవడం, ఒక ఖ్యాతిని తెచ్చుకోవడం అనేటువంటిది, పేరు తెచ్చుకోవడం అనేటువంటిది, ఇదంతా కూడా వాళ్ళ యొక్క వైభోగాన్ని, వాళ్ళ యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అట్లా భోగాన్ని, భోగంతో పాటు వైభవాన్ని కూడా ఆ తల్లి ప్రసాదిస్తుంది కాబట్టి భోగ వైభవ సంధాత్రి అని. అంటే అంత వైభవోపేతమైనటువంటి జీవితాన్ని అందిస్తున్నటువంటి ఆ తల్లి మనకి మాతృదేవత, మాతృస్వరూపిణి. అంటే ఎల్లప్పుడూ కూడా తన యొక్క బిడ్డల యొక్క యోగక్షేమాలు కోరుకునేటువంటి ఆ తల్లిని మాతృరూపంగా మనం ఇక్కడ ఆరాధిస్తూ కొలుస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లి భక్తానుగ్రహకారిణి.
తన బిడ్డలు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా ఒక తల్లి ఎలాగైతే వాళ్ళ యొక్క ఆలనా పాలన చూస్తూ ఉంటుందో అలా మహాలక్ష్మి భక్తి శ్రద్ధలతో తనను ఉపాసించే వారికి వారి యొక్క యోగ్యమైనటువంటి కోరికలు తీరుస్తూ వారిని క్రమంగా ముక్తి పదంలోకి నడుపుతూ ఉంటుంది. ఎందువల్లంటే ఆ తల్లి సాంద్ర కరుణాభావమే ఘనీభవించి ఆ తల్లి యొక్క రూపంగా మలచబడింది కాబట్టి, ఆ తల్లి రూపంగా దర్శనమిస్తోంది కాబట్టి ఆ లక్ష్మీదేవిని మనం ఈ నామాలతో ప్రార్థన చేసుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.